ఏపీ ఎన్జిఓస్ నాయకుడికి కానీ ఉద్యోగ సంఘాల నాయకుడికి కానీ, మేము ఉద్యోగ సంఘాల నాయకులు, పొలిటికల్ పార్టీలో ప్రజా సంఘాలు విజిల్ బ్లోయర్స్ కాదు, మేము ఉద్యోగ సంఘాల నాయకులు. ఉద్యోగంలో ఉంటాం, ప్రభుత్వంతో ఉంటాం, ఇది ఉంటాం. అందుకని యాక్సెసిబిలిటీ ఈజ్ మస్ట్. ఏ ఒక్క నాయకుడు వచ్చినా ప్రభుత్వంలో యాక్సెసిబిలిటీ ఉండాలి. ఎందుకంటే మాకు పిఆర్సీఏ కాదు, రోజువారీ దైనందిక సమస్యలు అనేకం వస్తాయి. యాక్సెసిబిలిటీ ఉండాలి. నాయకుడికి దాని యాక్సెసిబిలిటీకి కాంప్రమైజేషన్కి మధ్య సన్నటి గీత ఉంటుంది. నాయకుడికి ఒక్కోసారి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి ఆ గీతను గమనించుకోకుండా ఆ రోజువారీ కార్యక్రమాల్లో ముందుకెళ్ళిపోతూ అది కాంప్రమైజేషన్లోకి వెళ్ళిపోతారు. కానీ సాగర్ గారికి యాక్సెసిబిలిటీ ఏంటో, కాంప్రమైజేషన్ ఏంటో, దాని మధ్య ఉన్న సన్నటి గీత ఏంటో బాగా మీ దగ్గర ఉండే ఉద్యోగస్తులు, మీ సంస్థలోని ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో, మీ దగ్గర నుంచి అది కాదు కదా ఎక్స్పెక్ట్ చేసేది. మీ ఇమేజ్ ఏమో చూస్తే అన్ని పోరాట ఫలితాలుగా తీసుకొచ్చినవి ఉంటాయి. కానీ ఇక్కడ పోరాటం కాదు, సమన్వయంతో వెళ్ళాలి. అది ఆ సన్నటి గీతను తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉంటాను. సన్నటి గీతను చేసి కాంప్రమైజేషన్కి వెళ్ళకుండా, అదే నా గీత అనేది ఏమిటంటే యాక్సెసిబిలిటీ ఉంటుంది. మనకు సంబంధించిన అన్ని పరిష్కారం చేసుకుంటూ వస్తాం. పరిష్కారం కాకపోయినా కూడా అలాగే ముందుకు సాగితే గీత దాటాలి. అందుకని పరిష్కారం కానప్పుడు ఉద్యోగి రెండే కోరుకుంటాడు నా దగ్గర నుంచి. ఉద్యోగ సంఘాల నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా మాకు సంబంధించిన వారిని వినిపించి ప్రభుత్వానికి కూడా నచ్చజెప్పి, అవగాహనతో చెప్పి, గట్టిగా చెప్పి ఇది చేసి మా డిమాండ్స్ తీసుకురావాలి అని. ఒకవేళ డిమాండ్స్ రాని పక్షంలో, ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్న పక్షంలో మాకు సంబంధించిన వాయిస్నే రాష్ట్ర నాయకుడు వినిపించాలి. అవసరమైతే కార్యాచరణకు ముందుకు వెళ్ళాలి అనేది. మేము ఈ రెండింటికి సంసిద్ధులమే. రెండింటికి సంసిద్ధులమే.